ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అండ్ మీ స్కిట్స్ లో చాలా స్కిట్స్ లో నరేష్ చాలా ఎక్కువ చేశాడు. రీసెంట్ గా వాళ్ళు ఇచ్చారు నరేష్ వాళ్ళే ఇచ్చారు. రీసెంట్ గా భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చి అంటే ఆయన సరదాగానే చెప్పారు, బట్ దాంట్లో కొంత నిజం ఉందని ఆయనే చెప్పారు. నరేష్ చాలా కమర్షియల్, అతను డబ్బు అంటే డబ్బే, రూపాయి అంటే రూపాయి, 100 అంటే 100, చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పారు. నరేష్ తో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? నరేష్ నాతో అక్క అని బాగా మాట్లాడతారండి. అక్క అని కానీ ఒకసారి నలుగురు ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు అక్క అని బాగున్నారా అంటారు, నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు. అంత వద్దులే నరేష్ కూర్చోంటాను, బాగానే మాట్లాడుకుంటాను. కానీ మా టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు. నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ ఆ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారని ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు. నేనేమంటాను, మా సుబ్బు గారు నేను మా జోనర్ వదలండి సార్, నేను కొన్ని పెట్టానండి అక్కడ, మా జోనర్ వదలండి, మా సీను అన్న, నేను, మా సుబ్బు గారు, మేము ముగ్గురు కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము, మాది ఇదే కదా అన్నాడు. మా సీను అన్న అవాయిడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ని ఇచ్చారు. సరే రన్ అవుతున్నాం. ఆ నరేష్ అదే కాంబినేషన్ మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థమయ్యేదనమాట. నాకెక్కడో వీళ్ళు కావాలని నన్ను తొక్కేస్తున్నారు మా టీంని రానికుండా అనేది ఎక్కడో నాకు కొంచెం తేడా కనిపించింది. నేను ఆలోచించే విధానంలో ఒకవేళ పొరపాటు ఉందేమో మరి నాకు అట్లా అనిపించింది. ఓహో, నా టీంని నేను అప్పటిదాకా మేము నడిచిన టీం నాదని కాదు, వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను. మా సుబ్బు గారు, మా సీనన్న వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను. నాతో వచ్చిన వాళ్ళతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరిని అవాయిడ్ చేసి నన్ను ఒక్కదాన్నే తీసుకొచ్చారు. నేను ఒకదాన్నే కాదు, వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు. వాళ్ళిద్దరు సీను అన్న సుబ్బు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు, రామ్ ప్రసాద్ అన్న, వీళ్ళు ఎలా ఒక టీమ్గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తాం. ఒక ఫ్లో ఉంటుంది. నాకు అది తెలుసు, మా ఆయనకి ఆ విషయం తెలుసు, సీను అన్న కూడా తెలుసు. కానీ నా టీంలో నుంచి ఒక్కొక్కరిని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది. కావాలని అవాయిడ్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని వాళ్ళ అవతల వాళ్ళకి నేర్పించాలి, నెల్లూరు యాస నేర్పించాలి. వాళ్ళకి మనం ఇచ్చిన స్కిట్ నచ్చుకుంది, బాగాలేదని వేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. నాకెక్కడో రాజకీయం జరుగుతున్న భావన కలిగింది. సో అక్కడతో అంతా క్లోజ్. ఎంత ఇచ్చారు జబర్దస్త్లో మీకు పేమెంట్? ఫర్ ఎపిసోడ్ 50,000 40,000 అండి. మొత్తం మీ టీం మొత్తానికి కలిపి. రైటర్ కూడా మేము వేయించుకోవాలి. రైటర్ అమౌంట్ మందే ఉంటుంది. తర్వాత రైటర్కి 10,000 తీసుకుంటారండి ఒక రైటర్. ఓకే, వాళ్ళు ఇస్తారా రైటర్? లేదు, మనం వేయించుకోవాలి. రైటర్కి మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో యాక్టర్ నడుస్తారు. వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా మనం వేయించుకోవాలి. 3-4 ఉంటారు. ఎంత మిగిలేదు? ఎంత చాలా తక్కువ మిగిలేదండి, 5,000 6,000 అట్లా మిగిలేదు అన్ని పోంగా. అందుకనే వద్దనుకునేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు. పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు. పైగా అంటే రాను ఎందుకో వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది. ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది, ఏదో బాగాలేదనడం ఎక్కువైపోయింది. ఎందుకో మనం వీళ్ళకి నచ్చటం లేదని చెప్పి మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నన్ను. మళ్ళీ మిమ్మల్ని పిలిచారు. తెలుసు నాకు ఆ విషయం. పిలిచారు, ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు. బట్ నేను ఈ రోజు ఇంటర్వ్యూలు కాబట్టి చెప్తున్నాను. మీ వరకు పిలిచారు కదా? పిలిచారు. నా వరకు పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను. నా వరకు పిలిచారు. తెలుసు అది. రాకేష్ చిన్నపిల్లల్ని వెతుకొని చేస్తుంటారు కదా, అతను ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాళ్ళు సినిమా నడుస్తుంది, అమలాపురంలో ఉన్నాం, షూటింగ్ నడుస్తుంది, రాకేష్ అన్న ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట, మీరు టీం వదిలేశారు కదా, నాతో మీతో కలిపి చేసుకోమన్నారు, మన ఇద్దరం కలిపి చేద్దాం, లేకపోతే మీరు నా టీంలోకి వచ్చినా పర్లేదంటే, అన్న మా సుబ్బు గారు కూడా ఉన్నారు, ఆయన మంచి యాక్టర్, నాకన్నా మంచి యాక్టర్, ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తాను, లేదంటే మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఫర్దర్గా ఒక్కో స్కిట్లో అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పాలి. సర్లే నేను మా ఆయనకి ఫోన్ చేయడంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్, ఆయన చాలా మంచి యాక్టర్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళుగా నుండుంటే నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వాళ్ళు సుబ్బుతో చెప్పరండి. నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. అంటే
కొన్ని వాళ్ళకి ఈయన నచ్చడు అనేది నాకు అర్థమయ్యే తర్వాత ఈయన ఎందుకు నచ్చడా పాపం అంత మంచి ఆర్టిస్ట్. ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు, వాళ్ళతో మింగిలైపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు, ఏం లేవు, తన పని ఏదో తను చేసుకొని వచ్చేస్తాడు. కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు కుదలేరు ఆయన అనుకున్నాను. నేను వదిలేసాను. ఈ జబర్దస్త్ మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీము మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్గా పిలిచారు. గెస్ట్గా వెళ్ళి చేసుకొని వస్తున్నాం, వెళ్ళి వచ్చేస్తున్నాం అని గమని. అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని రేని పిలిచి మళ్ళీ సారీ చెప్పారట. స్టార్ హీరోనే సిద్ధు సార్ అండి. అందులో ఉందా ఓడు, నేను రేన్ పిలవడం కాదు, అందులో ఇంకెప్పుడు చేసుకుంటావురా ఆ డైలాగ్ ఉంది కదా, నాకు అది చెప్పడానికి నాకు టెన్షన్ వస్తుంది. ఆయన హీరో గారండి, ఆ ఓడు ఎలారంటే కథలో ఉంది కదమ్మా అన్నాడు. హీరోనే అన్నారు, డైలాగ్ చెప్పండి. ఒరే ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్ళా అంటాను కదా, అదే అన్నప్పుడు ఆ డైలాగ్ సార్ రావద్దు సార్, రే ఎందుకు రాశారు, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి అంటాను అంటే అప్పుడు బాగా వస్తుందా, ఫ్యామిలీలో చిన్నమ్మ పిన్నిలు ఇలాగే కదా మాట్లాడతారని సిద్ధు సార్ అంటున్నారు. ముందు సిద్ధు సార్ డీజే టిల్లులో ఆ డైలాగ్ చెప్పేటప్పుడు సార్ ముందు చెప్పిస్తారండి, ఒకసారి అనుకుందామని అంటారు ఆయన. ఆ సీన్ ఒకసారి ఆయన రిహార్సల్ చేసినప్పుడు అది చెప్పేటప్పుడు నేను డైరెక్టర్ సార్ చూసి మల్లికార్జున సార్ ఆ సార్ చూసి సార్ రేయన్ రాశారు సార్ నాకు భయం వేస్తుంది అని అంటే పర్లే అంటున్నారు. సిద్ధు సార్ ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్ళి అని ఇట్లా చేయబెట్టి అనేసి సారీ సార్ పర్లేదమ్మా అది కథలో ఉంది కదా అంటున్నారు. నాకు సినిమాల అవకాశాలు వస్తున్నాయి, వీళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎట్లా నడుచుకుంటే ఏ గొడవలు వస్తాయి అని ఒక టెన్షను. పెద్ద వాళ్ళతో వచ్చింది, ఎత్తుకోవడం పెద్ద హీరోతో వచ్చింది. ఆయన మంచి హీరో, అప్పటికి ఆయన రైటింగ్ రేంజ్ లో వెళ్తుంది సినిమా వెళ్ళేటప్పుడు. డిజెట్ వెళ్ళిన తర్వాత ఆయన మంచి చాలా పెద్ద హీరో అయ్యారు. అప్పటికి చెప్పారన్నమాట ఆయన పడ్డ స్ట్రగుల్ ఇదంతా వినున్నా నేను. ముందు రోజు ఆయన ఇంటర్వ్యూలు కొన్ని చూశాను, అదంతా చూసి చాలా గొప్ప మంచి యాక్టర్తో చేయబోతున్నాం మనం అని ఆ గుడ్ ఫీల్తో వెళ్ళాను. ఆ గుడ్ ఫీల్ ఇది ఒకటి రాసి పెట్టారు. ఈ అమ్మాయి వీళ్ళు ఇప్పుడే రాశారా ఈ రేనే అనుకునే చిన్నమ్మ నేను. ఏంటి చిన్నమ్మ పతంగం రాజా ఏం చేస్తున్నాడు అని అంటే బానే ఉన్నాడు, రే నీకు సంబంధం అది 2 సార్లు 3 సార్లు వస్తాయి ఆ రేలు, ఇన్ని రేలు ఎందుకు సార్ ఏడా అని నేనంటే ఆయన పర్లేదు. ఆ సిద్ధు సార్ రాసిన స్క్రిప్ట్లు అంతా. అంటే సెట్స్ లో ఒక మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సిద్ధు సార్తోనా? ఆ రిహార్సల్ టైంలోనేనండి. రిహార్సల్ జరిగేటప్పుడే అంటే నేను రేన్ సారీ సార్ అని అంటే పర్లేదమ్మా అంటే ఆయన తీసుకునే విధానం నాకు మర్చిపోలేని విధానం ఏంటంటే ఆయన సరౌండింగ్స్ని చాలా హెల్తీగా మారుస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రతి దాని మీద అంటే ఎవడ ఫేస్లో స్మైల్ లేదనుకో వెంటనే స్మైల్ వచ్చేటట్టు చేసేస్తాడు ఆయన ఒక స్మైల్ బాంబ్లా చేసేస్తాడు అనమాట. ఏంట్రా సంగతే అని ఈయన డైలాగ్ వేయంగానే అవతల నవ్వేస్తాడు. ఏం లేదు సార్ అంటే ఆయన హెల్దీగా చేసుకుంటాడు షూట్. ఆయన ఉన్న అట్మాస్ఫియర్ని చాలా హెల్దీగా మార్చి కాసేపు నవ్వించేసి వీళ్ళ మీద కౌంటర్లు వేసేసి నవ్వించేసి ఆ తర్వాత అది కూడా హెల్దీగా ఉంటాయి ఆ కౌంటర్లు, మనసును వచ్చే విధంగా ఎక్కడా మాట్లాడరు. అంటే భగవంతుడి దేవాన్ని నేను ట్రావెల్ చేసిన ప్రజెంట్ ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. విశ్వక్సేన గారు కాదు, ఆయన కూడా బాగా చాలా బాగా మాట్లాడతారు. ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా అందరితో మాట్లాడతారు. ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలంతా అంటే కో యాక్టర్స్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నారండి. ఒకప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు, ఒకప్పుడు మిగతా కో యాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళతో బిడియం ఉండేది, మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఏమో. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలంతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు, ఎంకరేజ్ చేస్తారు. మనం ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా అలా కదమ్మా ఇంకొకసారి తీసుకుందామా ఇలా మాట్లాడతారు తప్పితే ఎక్కడ ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుందనో లేకపోతే ఏమైనా సీన్ పాడైపోతుంది ఇలాంటి ఇంటెన్షన్తో ఎవరు లేరు. సూపర్, అది నాకు అది మంచిగా అనిపించింది. నాకు నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు సమాధానం చెప్పారు. నేను ఎక్స్టెండెడ్ గా మళ్ళీ అడుగుతున్నాను. కమిటీ కుర్రాళ్ళ సినిమా చాలా పెద్ద హిట్, అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అటు తిరిగి చూసింది, ఎవరి 11 మంది ఎవరి ఆర్టిస్టులు అని చెప్పేసి. మంచి కథ. మీది వచ్చేసి చాలా మంచి రోల్, ఎమోషనల్ రోల్.
ఆ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారు అందరిని పిలిచారు. అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఆయనతో ఫోటో దిగి ఒక మంచి మెమరీ. యాక్చువల్గా ఆ రోజు మీరు కూడా వెళ్ళాలి. నాకెవరు నన్ను పిలవలేదండి, నన్ను ఎవరు పిలవలేదు. యాక్చువల్లీ మా ప్రసాద్ బెహ్రా ఏమన్నాడు, చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నారని నాకెవరో చెప్పలేదు. ఇట్లా నన్ను పిలిచుంటే నేను చిరంజీవి సార్ దగ్గరికి ఎవరు పోకుండా ఉంటారండి. మా ముందు వెలిగిన ఒక పెద్ద హీరో అతను, తన ఇండస్ట్రీని ఓ రేంజ్లో నిలబెట్టిన వ్యక్తి. ఆయన అంటే నాకు చాలా అభిమానం, మా గురువు గారు. ఆయన దగ్గరికి పోకుండా ఎవరు ఉంటారు. బట్ నాకు ఇదేమంటే ఈవెంట్ ఉంటుంది కదా, సాంగ్ లాంచ్ ఈవెంట్లు, ఆ ఈవెంట్లకు పిలిస్తే నాకు భయం అని చెప్పాను మా ప్రసాద్ బెహ్రాతో. అరే ఈవెంట్లకు రావాలంటే నాకు ఏదో సిగ్గుగా ఉంటాను రా, నేను అక్కడ రావచ్చు కదనే, ఎన్నిసార్లు ఎప్పుడు ఇంట్లో ఎందుకుంటావు, ఇట్లా ఈవెంట్లో కనపడాలి కంటే బాబోయ్ పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఆ ఈవెంట్లో నాకు ఏదో టెన్షన్ ఉంటుందిరా, ఏం మాట్లాడాలి అర్థం కాదు, నువ్వేం మాట్లాడబోదు వచ్చి కూర్చోవడాలని. బట్ నేను పోలేదు. ఒకసారి మాత్రం ఈ సినిమా అయిపోయిన తర్వాత నాగబాబు గారు ఈ అవార్డ్స్ లాగా ఇచ్చారన్నమాట. సినిమా కమిటీ కుర్రాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను, కానీ వీళ్ళందరూ హీరోలందరూ పోయి లాంచ్ ఈవెంట్స్ జరిగేటప్పుడు నేను పోలేదు. మన అవార్డ్స్ మన ప్రసాద్ ల్యాబ్ లో అప్పుడు వెళ్ళాను. మళ్ళీ అప్పుడు వెళ్ళారు. కలవాలని ఉందా చిరంజీవి గారిని? అయ్యి ఎందుకుండదండి, ఈ క్షణమైనా ఉంటుంది. ఒక్కసారి మన నెల్లూరు యాసలో చిరంజీవి గారిని కలవాలని ఉందని ఒక్కసారి చెప్తారా? అయ్యా తప్పకుండా సార్, మిమ్మల్ని ఓపాలి, ఒక్కసారి వచ్చి ఒక్క ఫోటో తీసుకుంటారు సార్. ఉంటుందండి. అంటే మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి సార్ది డాడీ అనే ఒక సినిమా వచ్చింది. అప్పటికి నేను చాలా చిన్నపిల్లని. మా నాన్నమ్మ గారిని తీసుకొని, మా నాన్నగారు చనిపోయి ఉన్నారు. డాడీ అనే ఒక సినిమా వచ్చింది. మేము తాళ్లపూడి నుంచి ముత్తుకూరులో సినిమా థియేటర్స్ ఆడేవి, వాణి హాలు ఇలా థియేటర్స్ ఉండేవి. ఆ థియేటర్కి ఈ సినిమా చూడడానికి తాళ్లపూడి నుంచి ముత్తుకూరు వరకు నడిచెళ్ళామండి మేము. నడిచెళ్ళి అంటే ఇంటి దగ్గర ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే థియేటర్కి ఉండవని చెప్పి మా నాన్నమ్మ గారు తీసుకెళ్లారు. మా నాన్నమ్మ తీసుకెళ్తే బిలో మధ్య తరగతి. అప్పటికి చిరంజీవి సార్ అంటే రేంజ్ అభిమానం మామూలుగా కాదు. ఇప్పుడు ఇంకా నడుచుకొని వెళ్ళి మా నాన్నమ్మతో చిన్న పిల్లలం స్కూల్కి ఎగ్గొట్టి నడుచుకొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి వాణి థియేటర్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ బెంచ్లు ఉంటాయన్నమాట. నేను వెళ్ళి కింద నేల టికెట్లు తీసుకొని కింద కూర్చొని చూసామని డాడీ సినిమా. మీకు ఇంత అభిమానం ఉంది కాబట్టి సార్ గారిని వీడియో చూస్తే ఖచ్చితంగా పిలుస్తారు. తప్పకుండా నేల టికెట్లు కూర్చొని, మా నాన్న చచ్చిపోయిన సిచ్యువేషన్ కదా, ఆ డాడీ సినిమా చూసిన తర్వాత నేను ఏడుపు, మా నాన్న గుర్తుకొచ్చి ఏడ్చి మా నాన్న ఒళ్ళు పడుకొని మళ్ళీ ఇక సినిమా అయిపోయిన తర్వాత అంటే చిరంజీవి నాకు ఉన్న ఆశ ఏంటంటే సౌందర్య గారిని కలవాలనుకున్నా. నేను రాక్తరికి భగవంతుడి దగ్గర అది అవ్వలేదు. నేను రాక్తరికి మేడం కాలం చేశారు. నాకు అదొక అసంతృప్తి అలా ఉండిపోయింది. ఇండస్ట్రీకి వచ్చాను, సౌందర్య గారితో ఒక ఫోటో ఫస్ట్లో అనుకునేదాన్ని, ఇండస్ట్రీకి రాకముందు అసలు సౌందర్య గారిని చూస్తానా, సౌందర్య గారు అంటే చాలా ఇష్టం, సౌందర్య గారిని చూస్తానా, సౌందర్య గారిని కలుస్తానా, నేను ఈవెంట్లు చేసుకునే అప్పుడు అనుకున్నాను. ఇండస్ట్రీ దాకా వచ్చిన తర్వాత అప్పటికే ఆవిడ చనిపోయారు. అరే నేను ఆ తర్వాత ఒక హీరోయిన్ కూడా ఇష్టపడలేదు అనమాట. అంటే నాకు ఒక రకమైన భయం వేసింది. మనం ఒకవేళ అభిమానించే వాళ్ళు చచ్చిపోతే అది ఇంత బాధ ఉంటుందా అనేసి తర్వాత నేను ఎవరిని అభిమానించలేదండి. హీరోల్ని ఎవరిని అభిమానించినా కానీ వాళ్ళని కలుద్దాం, చిరంజీవి సార్ని కలుద్దాం, ఒక ఫోటో నాకు రామ్ చరణ్ గారన్న, అల్లు అర్జున్ గారన్న, నా ఫేవరెట్ హీరో ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే రామ్ చరణ్ గారు, మహేష్ గారు అంటే పిచ్చి. మహేష్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు బాగా ఇష్టం అన్నమాట. ఇంక చిరంజీవి గారు అంటే మా గురువు గారు అంటారు. నేను సార్ అంటే చాలా. అంటే ఇప్పుడు చేతిలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రజెంట్ వచ్చేసి నవీన్ పోలిసిటీ గారితో ఒక సినిమా చేశానండి. రీసెంట్ గా చేశాను. మిత్రమండలి అయిపోయిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు, మిత్రమండలి, లైలా, కా మూవీ వరుసగా ఒక 2024లోనే ఒకే సంవత్సరంలో 6 సినిమాలు చేశానండి. 6 సినిమాలు చేశాను. 1-2 రోజులు అయితే 6 సినిమాలు చేశాను. ఇయర్లో అయితే చాలా తక్కువ 2025లో. కానీ ఇయర్ ఎండింగ్కి వస్తున్న తర్వాత ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. నిన్న కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది. రీసెంట్గా ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు కదా, ఆవిడ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. నిన్న వచ్చిన కాల్ అది. దాంట్లో 12 రోజులు అడుగున్నారండి. నెక్స్ట్ మంత్ డేట్లు కూడా చెప్పున్నారు. అదొకటి ఉంది. ఆ తర్వాత ఒడిశాలో ఒక మూవీ, ఒడిశాలో షూటింగ్ అంట.
అది 5 రోజులు అది చెప్పున్నారు. దానికి దీనికి క్లాష్ అయితే అదన్నా ఒప్పుకుంటా ఇదన్నా ఒప్పుకుంటా. ఇంకా డేట్లు చెప్పు నెక్స్ట్ మంత్ షూటింగ్. అండ్ సీరియల్స్ ఉన్నాయి చేతిలో? సీరియల్స్ ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదండి. సీరియల్స్ ఎందుకు చేయట్లేదంటే ఒకసారి నేను పొరపాటుగా 2 సీరియల్స్ ఒకేసారి ఒప్పేసుకున్నాను. ఆ 2 సీరియల్ డేట్లు ఉన్నప్పుడే సినిమా చెప్పేవాళ్ళు అనమాట. ఒక సీరియల్ నడుస్తోంది ఏముండో శ్రీమతి గారు అనేసి జెమినీలో ఒక సీరియల్ నడిచేది. అది ప్రభాకర్ అన్నాడు ప్రొడక్షన్. ప్రభాకర్ అన్న చాలా అమ్మ చెల్లి అని చెప్పి చాలా అభిమానిస్తారండి. పిలిచి మరీ నాకు స్టార్ మాలో ఒక సీరియల్ నడిచేదండి. ఏం సీరియల్ అబ్బా అది నాకు పేరు గుర్తురావట్లేదు. ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను నేను. మా సుబ్బు గారికి ఫోన్ చేసి మా సుబ్బు గారికి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం అన్న నాకు నీరజమ్మ కావాలి, ఒక సీరియల్ మేము ఇద్దరం భార్య భర్తలుగా చేయబోతున్నాం. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఒక వైఫ్ ఉంటుంది, నేను తమ్ముడి క్యారెక్టర్ చేయబోతున్నాను, డ్యూయల్ రోల్ అన్న, నాకు అతను కావాలి అని అంటే అన్నది ఖచ్చితంగా. మా ఆయనకి ఫోన్ చేసి తర్వాత నాకు ఫోన్ చేశాడు, చెల్లెమ్మ నువ్వు చేస్తున్నావురా నాతో అంటే. అన్నయ్య థ్యాంక్ యూ అన్న చేస్తానని చెప్పాను. ఎప్పుడు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఆ సీరియల్తోనే మాట్లాడడం గుర్తుపెట్టుకొని నా ఫోన్ నెంబర్ కనుక్కొని సీను అన్నకి చేసి మళ్ళీ నాకు చేయకుండా సుబ్బు గారికి చేసి తర్వాత నాకు చేశారు. చెల్లెమ్మ మన ఇద్దరం చేస్తున్నారా అంటే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకుని అంటే జీ తెలుగు తర్వాత ఈ రోజేనమ్మా మళ్ళీ నాకు గుర్తుకొచ్చారు, నా మైండ్లోకి వచ్చారు. ఆ రెబల్ క్యారెక్టర్ ఒకటి ఉంది, నన్ను దబాయిస్తూ మమ్మల్ని కమాండ్ చేసే క్యారెక్టర్ ఒకటి నువ్వు చేయాలని అన్నారు. సరే సరే అని చెప్పి నేను చేసి అది ప్రేరణ బిగ్ బాస్ ప్రేరణకి అమ్మ క్యారెక్టర్ చేశాను అనమాట. ప్రసాద్ బెహ్రా మీకు ఇంత క్లోజ్ కదా, తన పైన ఆ లైంగిక ఆరోపణల కేసు రావడం, తన అరెస్ట్ అవ్వడం, ఆ పీరియడ్ లో మీకు ఎలా అనిపించింది? బాధేసిందండి. అంటే మీరు నమ్మారా? ఆమె కూడా నాకు తెలిసిన అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి, ఈ అబ్బాయి నాకు తెలిసిన అమ్మాయి. ఆమెతో నేను మాట్లాడి అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను ఇప్పుడు మీడియా ముందు కూడా మాట్లాడకూడదు, బట్ వాళ్ళిద్దరూ నాకు తెలుసు, ఇద్దరు నాకు తెలుసు. నేను ఆమెతో మాట్లాడాను అనమాట. కాదురా ఎప్పుడు ఆ రోజు నేను షూట్కి అసలు వెళ్ళలేదు, వాళ్ళిద్దరు గొడవ జరిగిన రోజు. నా పోర్షన్ అయిపోయింది అక్కడతోటి. ఆ సిరీస్లో నేను ఉన్నాను, ఆ ముందు సిరీస్లోనే ఆ సిరీస్లోనే నేను ఉన్నాను, నాది అయిపోయింది, నేను వచ్చేసాను. ముందు తర్వాత వాళ్ళు చెప్పాడు ప్రసాద్ బెహ్రాకి తనకి హీరోయిన్కి గొడవ జరిగింది, ఆమె కేసు పెట్టింది. అదేంట్రా కేసు పెట్టడం? నేను వెంటనే అమ్మాయికి మెసేజ్ చేసి కాల్ చేస్తే ఎత్తలే మెసేజ్ చేశాను. అది కాదురా ఏం జరిగింది, నువ్వు కేసు పెట్టడం ఏంటంటే నీకు సంబంధం లేని విషయం అక్క ఇది అని, నీకు సంబంధం లేని విషయం అని. మనకు ఏం జరుగుతుందో పడేదాన్ని నాకే తెలుస్తుంది అని అంట. మనోడు ఏడుంటే కదా. నాకు ఒకటే, వాడు షార్ట్ టెంపర్ తప్పితే, షార్ట్ టెంపర్ అదొక్కటే తప్పితే ఇమ్మీడియట్గా కోప్పడతాడు, ఇమ్మీడియట్గా మళ్ళీ తగ్గి మాట్లాడతాడు. ఎవరినైతే కోప్పడతాడో మళ్ళీ వాడికి క్షమాపణ చెప్తాడు. ఎవరినై వాడు స్ట్రగుల్లో ఉన్నప్పుడు, వాడు స్కిట్లు రాసేటప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడుతుండే జరగరా రాస్తుంటే ఏంట్రా మీ గొడవ అంటాడు. వెంటనే రే రాస్తున్నారా ప్లీజ్ రాగండ్రా ఇంట్లో అంటే. ఇప్పుడు అది తప్పితే వాడి దగ్గర చూసిన నెగిటివ్ పాయింట్ ఏం లేదండి. మీరు మాట్లాడారా తను స్టేషన్కి వెళ్ళిన సమయంలో లేకపోతే తిరిగి వచ్చిన సమయంలో? నేను నాకు ఏం ఇరుక్కుంది ఈ కేసు, నేను ఏం మాట్లాడాలా, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల. అప్పటికి 2 ఛానల్స్, టీవీ ఛానల్స్, సాక్షి అండ్ TV9 దగ్గర నుంచి నాకు 2 టీవీ ఛానల్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ప్రసాద్ బెహ్రా గారు పలానా లైంగిక కేసులో ఉన్నారు, మీరు వచ్చి ఏమన్నా మాట్లాడతారంటే. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులను, కో-యాక్టర్ని, కాకపోతే వాళ్ళతో ర్యాప్ నా షూటింగ్ వరకే ఉంది. అంతవరకు వచ్చి నేను అక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడడం అనేది ధర్మమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యురాలనే కాదు. అట్లనే వాళ్ళతో 24 hours ర్యాపాలో ఉన్నానా అంటే లేను, బెస్ట్ ఫ్రెండ్స్ నేను కదా, నేను ఒక యాక్టర్ని. నేను వచ్చి వాళ్ళ జీవితాల గురించి ఏం మాట్లాడడం ధర్మం ఉండేది? అందులో నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి వాటి విషయాల్లో నేనేం మాట్లాడతాను అని నేను మాట్లాడలా, పోలీస్ స్టేషన్ దాకా పోలే. ఆ తర్వాత ప్రసాద్ బెహ్రాతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నువ్వు పోయి అమ్మాయిని వేధించావా అని అడగలేము. నా తమ్ముడండి వాడు, నా తమ్ముడు. నేను ఏం పాయింట్ రేస్ చేసి మాట్లాడాలో నాకు ఒక రకమైన మొహమాటం అయిపోయింది వాడు మొహంలో చూసి. ఆ తర్వాత సిరీస్ స్టార్ట్ చేసాము. వచ్చిన వెంటనే సిరీస్ స్టార్ట్ చేశాడు మనశాంతిగా. నేను వెళ్ళినప్పుడు చాలా కూల్గా నార్మల్గా ఉంది తన ప్రవర్తన. నేను కూర్చొని నాకేం మాట్లాడాలో తెలియలేదురా అంటే వదిలేవే పర్లేదు. నీరజ గారు, ఫైనల్ క్వశ్చన్. మన నెల్లూరు అంటే ఫుడ్కి చాలా ఫేమస్. అవును. మన నెల్లూరు ఫుడ్ మీకు బాగా నచ్చే ఫుడ్ ఏంటి?
నెల్లూరు ఫుడ్ అండి నాకు అన్నీ నచ్చుతాయండి. పచ్చళ్ళు చాలా బాగా ఇష్టం. గోంగూర పచ్చళ్ళు, టమాటా. నెల్లూరులో దొరికినటువంటి కూరలు, నెల్లూరులో దొరికినటువంటి ఫుడ్ బయట ఎక్కడ దొరకదండి. నాకు నెల్లూరు కారం దోశలు చాలా ఇష్టం. నెల్లూరు కారం దోశలు, నెల్లూరు గోంగూర పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు ఇవి బాగుంటాయి. నెల్లూరు ఊరగాయలు బాగా పెడతారండి, అవి చాలా ఇష్టం. నేను వదిలేశారు ఏంటది నెల్లూరు చేపల పులుసు అంటున్నారా? నేను తినను కదండి. అంటే మ్యారేజ్కి ముందు తిన్నాను, అది వేరే క్యాస్ట్లో ఉన్నాను కాబట్టి. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తినడానికి అవ్వలేదు, తినలేదు, అలా వదిలేసాను అనమాట. అండ్ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు. అవును, ఇప్పుడు కూడా డబ్బింగ్కి వెళ్ళాలి. అలాంటి బిజీ సమయంలో కూడా నా కోసం, మా ఐడ్రీమ్ కోసం సమయం కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.